ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చిరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. పరిశుద్ధ లేఖనములను పరిశోధించుచు త్రిత్వమైనటువంటి దేవుణ్ణి ధ్యానం చేస్తూ మరి విశేషముగా పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ఈ లోకములో ఉన్నాడని, ఆయన ఏ విధముగా ఈ లోకములో పనులు చేస్తున్నాడని, ఆయన పేరు మీద రాయబడుచున్నటువంటి తప్పు మాటలు, ఆయన నిజముగా ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఆయన నిజముగా చేస్తున్నటువంటి క్రియలు, ఏది సరైనది ఏది సరైనది కాదు, ఏది నిజముగా దేవుని వద్ద నుండి వచ్చినది, ఏది మానవులు కల్పించినది, అనేక విషయములు మనం ధ్యానం చేసుకుంటూ ఆ పరిశుద్ధాత్ముడు కనిపించకుండా చేస్తున్నటువంటి క్రియలను, కనిపించకుండా ఉన్నటువంటి తోడును మనం స్మరణకు తెచ్చుకుంటున్నాం. త్రిత్వమైనటువంటి దేవుని భాగంలో మొదట భాగము ఆ తండ్రి అయినటువంటి దేవుడు కనిపించకుండా చేసిన క్రియలు, రెండవ భాగము కుమారుడైనటువంటి క్రీస్తు యేసు కనిపిస్తూ భౌతికముగా మనుషులతో పాటు ఉండి చేసినటువంటి క్రియలు, మూడవది పరిశుద్ధాత్ముడు కనిపించకుండా, అదృశ్యుడైనటువంటి పరిశుద్ధాత్ముడు కనిపించకుండా మానవుల మధ్యలో ఉండి ఇప్పుడు చేస్తున్నటువంటి క్రియలను మనం ధ్యానం చేస్తున్నాం. త్రిత్వమైనటువంటి దేవుని యొక్క భాగముగా మొదట కనిపించినటువంటి తండ్రి అయిన దేవుడు, రెండవది దృశ్య రూపములో భౌతిక రూపములో కనిపిస్తున్నటువంటి కుమారుడైన క్రీస్తు యేసు, మూడవది కనిపించకుండా పనిచేస్తున్నటువంటి ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్ముడు. దేవుడు ఈ భూలోకమును మానవునికి ఇచ్చేశాడు. ఈ భూలోకము దేవుడు మానవునికి ఇచ్చేసి ఈ భూలోకమును ఎలాగూ కాపాడుకోవాలి, ఈ భూలోకమును ఎలాగూ తన అధీనములో ఉంచుకోవాలి, ఈ భూలోకములో ఉన్న వాటినన్నిటినీ కూడా ఎలాగూ తన నియంత్రణలో పెట్టుకోవాలి, ఈ మాటలను దేవుడు ప్రథమ సృష్టి అయినటువంటి ఆదము హవ్వలకు నేర్పించి ఈ భూమిని వారికి ఇచ్చేసి సమయంలో వారి దగ్గరకు వస్తూ వారికి అవసరమైనప్పుడు వారికి సహాయం చేస్తూ ఆయన ఈ భూలోకమును మానవులు వారి చేతిలో పెట్టుకునేలాగూ వారికి దివ్యమైన జ్ఞానమును కూడిచ్చి, ఉపదేశములు చేసి, సామర్థ్యమునిచ్చి, తెలివిని వివేకమును కలుగజేసి ఇది నీది అని అప్పగించేసి వెళ్ళిపోయాడు. ఈ భూలోకము మానవునికి దేవుడు ఇది నీది అని చెప్పి అప్పగించేశాడు. ఒక తండ్రి తన పిల్లల కొరకు ఆస్తులను సంపాదించాడు. ఆ తరువాత వ్యాపారములను అన్నిటిని కూడా స్థాపించి, ఇక నేను వెళ్తున్నాను, ఇది నీది ఇది మీది అని చెప్పేసి వెళ్ళాడు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆ పిల్లలది. దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత వారిదే. నష్టములలో పోయినట్లయితే, ఈ నష్టంలో పోయినట్లయితే, కోల్పోతున్నట్లయితే వారు అటువంటి ఉపదేశమును అంగీకరించలేదని, లేక జ్ఞానమును సంపాదించలేదని, అనుభవాన్ని సంపాదించలేదని, లేదా ఒకవేళ సంపాదించుకున్నా కూడా వాటిని పెడచెవిన పెట్టేశాడని చెప్పి గ్రహించాలి.
ఒకవేళ పోగొట్టుకున్నదని మరలా తిరిగి తెచ్చుకోవాలంటే తండ్రి ఏ మార్గంలో అయితే వెళ్ళి వాటిని నిలబెట్టుకున్నాడో, నష్టాలని లాభాలుగా మార్చుకున్నాడో ఆ మార్గంలో వెళ్ళి ఈ సంతానం మరలా ప్రయత్నం చేస్తే నష్టము మరలా తిరిగి లాభముగా మార్చబడుతుంది. ఒకవేళ అలాగ చేయకపోతే అన్నీ కూడా పోగొట్టుకుంటారు. దేవుడు మానవునికి ఆజ్ఞలు ఇచ్చి, అనగా ఉపదేశమును కూడా ఇచ్చి, జాగ్రత్తలు తెలియపరిచి, ఈ విధముగా మీరు జీవించినట్లయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీవే అని చెప్పాడు. కానీ మానవుడు దానిని అంగీకరించలేదు, ఆ బోధను తిరస్కరించాడు. అందు కారణముగా మానవుడు పాపములో పడిపోయాడు. పాపం యొక్క జీతము మరణమైతే ఉన్నది, కానీ దానికి ముందు అనేకమైన శ్రమలు, కష్టములు, శోధనలు, బాధలు, ఇబ్బందులు, ఎరుకలు, కన్నీరు, దుఃఖము, మనోవేదన, రకరకాలైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చేసాయి. ఇవన్నీ మరలా దాటుకొని వెళ్ళాలి అని అంటే ఆ దేవుడు చెప్పినటువంటి మార్గాలను మనం వెళ్ళాలి. సో భూమిని దేవుడు మానవునికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన మనుష్యునితో చెప్తున్నాడు, నేను నీ పోలికలో నిన్ను నా పోలికలో, నా స్వరూపంలో నేను చేసుకున్నాను కనుక నీవిప్పుడు దీనిని స్వతంత్రించుకొని ముందుకు నడవని చెప్పినప్పుడు ఆ దేవుడు ఇక చెప్పేసి వెళ్ళిపోయే పని అని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఇక్కడ ఉండాలని ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే మనుషులు ఆ దైవ జ్ఞానమును, ఆ దైవ సామర్థ్యమును పరము నుండి భూమి మీదకి తీసుకొని రావాలని ఆయన ఆశపడ్డాడు. వారు స్వయముగా జీవిస్తున్న వారై, వారు ఎవరికి దాసులు కాకుండా, బానిసలు కాకుండా వారు స్వతంత్రంగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కానీ ఈ కోరిక కొద్ది రోజుల్లోనే, లేదంటే కొంత సమయంలోనే ఆ కోరిక పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు మానవునికి దేవుడు తిరిగి మరలా భూమిని ఇవ్వాలి. దేవుడు ఇందులో ఏమీ చేయటం లేదు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఒకటే, ఇది తిరిగి మనుషులకు మరలా ఇచ్చేసేయాలి. వారిని పోగొట్టుకున్న దాన్ని మరలా వారికి సంపాదించి తిరిగి ఇవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు దేవుడు అదృశ్యుడిగా, కనిపించని వాడిగా భూలోకంలో కండ్లకు కనిపించని వాడిగా కనిపిస్తున్నాడు. ఆయన కళ్ళకు కనిపించటం లేదు, అలాగూ ఉన్నాడు ఆయన. సో మనం దీన్ని చూస్తున్న ఒక కారణము, పాపము ప్రవేశించింది కాబట్టి దేవుడిని దూరం అయిపోయాడు. మనుషుడు ఇప్పుడు దేవుడిని చూడలేకపోతున్నాడని. ఈ భౌతిక దేహాలు, ఈ భౌతిక నేత్రములు ఆ దేవుడిని చూడలేవు. ఆదమ హవ్వలు ఏ విధంగా చూస్తారో తెలియదు. వారు అప్పుడు పాపంలో పడిపోలేదు, వారు నిత్యత్వంలోనే ఉన్నారు. ఆ తరువాత దేవుని సన్నిధిని చూస్తున్నారు, దేవుని వాక్కును వింటున్నారు, దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటున్నారు, ముందుకు కొనసాగుతున్నారు. సో దేవుణ్ణి చూడాలి అని మనుషుడు ఆశపడుతున్నాడు, కానీ అది జరగటం లేదు. దేవుణ్ణి చూడాలి అని అంటే రెండు ఉన్నాయి. ఒకటి, దేవుడు భూమి మీద కన్నా రావాలి మరలా, లేదా మనుష్యుడే పరలోకానికి వెళ్ళాలి. దేవుడే భూమి మీదకి రావాలి, లేదా మానవుడే పరలోకానికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుణ్ణి మానవుడు చూడగలడు. అయితే మానవుని యొక్క కోరిక, మానవుని ప్రయత్నములు విఫలమవుతున్నప్పుడు ఆ దేవుడే స్వయముగా శరీరములో క్రీస్తు స్వరూపంలోకి ఈ భూమి మీదకి వచ్చాడు. మనుషులకు కనిపించడానికి మాత్రమే రాలేదు ఆయన. మనుషులకు కనిపిస్తూ, మనుషులతో పాటు ఉంటూ, మనుషులకు తెలియపరుస్తూ, మరలా తిరిగి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ నిత్య రాజ్యమును, నిత్య జీవమును తిరిగి మానవునికి ఇవ్వాలన్నటువంటి ప్రయత్నంలోనే ఆ దేవుడు వచ్చాడు. ఒక యుగములో ఆయన కనిపించకుండా పరలోకము నుండి తన వాక్కును పంపిస్తూ మాట్లాడుతున్నాడు. రెండవ యుగములో ఆయన కనిపిస్తూ 33.5 సంవత్సరముల వరకు ఆయన భౌతిక దేహంలో ఉన్నవాడై, ప్రత్యేకంగా 3.5 సంవత్సరములు ఆయన సేవ చేస్తున్నవాడై, 3.5 సంవత్సరములు ఆయన ఈ లోకములో ఉపదేశిస్తున్నవాడై, బోధిస్తున్నవాడై, ఈ 3.5 సంవత్సరములు దేవుని శక్తిని కూడా చూపిస్తున్నవాడై, ఈ 3.5 సంవత్సరములు అనేకమైనటువంటి సూచక క్రియలు జరిగిస్తూ దేవుడు తాను ఉన్నటువంటి స్థితిని తెలియపరుస్తూ ఆయన మానవుల కొరకు ఉన్నాడని, మానవ లోకాన్ని మరలా తిరిగి దైవలోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాడని
3.5 సంవత్సరములు ఆయన ఉపదేశంలో చెప్తూనే ఉన్నాడు. క్రీస్తు చెప్పినటువంటి మాటలలో ఈ భూమి మీద ఎలా జీవించాలి మొదటి మాట చెప్పి, రెండవది భూమిని దాటుకొని పరలోకానికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. పరలోకానికి వెళ్ళాలి కాబట్టి సిద్ధపాటు అంతా కూడా పరలోకాని కొరకై ఉన్నది. సో ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మన దగ్గర 2 బాధ్యతలు ఉన్నాయి. ఆ 2 బాధ్యతలలో మొదట భూమి మీద దైవ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి, రెండవది భూమిని దాటుకొని దైవలోకానికి మనం వెళ్ళాలి. మొదటిగా భూమి మీద దైవలోకానికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించాలి. రెండవది భూలోకమును దాటుకొని దైవలోకానికి మనం వెళ్ళాలి. భూలోకములో ఉన్నాము మానవులం కదా అని చెప్పి మానవ రీతిగా ఈ లోకం చూపిస్తున్నటువంటి విధానంగా మనం జీవిస్తున్నట్లయితే ఇది తప్పు. దీనికి భిన్నముగా జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచాడు, ఆయన చూపించాడు, ఆయన నేర్పించాడు. సో క్రీస్తు యేసు భౌతిక శరీరంలో కనిపిస్తున్నాడు. ఆ మీదట క్రీస్తు యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్ముడు మరలా ఆత్మరూపంలోకి వచ్చాడు. ఆయన ఇప్పుడు కనిపించాడు. మొదట తండ్రి అయినటువంటి దేవుడు కనిపించలేదు. 2 క్రీస్తు అయినటువంటి దేవుడు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. మూడవది ఆత్మ అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు ఆయన కనిపించటం లేదు. ఇది దైవలోకము కాదు, ఇది భూలోకము. అయితే నియమము నడవాల్సింది దైవ నియమము. కాబట్టి ఆయన ఆజ్ఞల ప్రకారముగా క్రీస్తు చెప్పినటువంటి ఉపదేశం అంతటిలో కూడా ఆజ్ఞలను పాటించండి, ఆజ్ఞలను పాటించండి, ఆజ్ఞలను పాటించండి. ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే నేనేం చేయాలంటే ఆజ్ఞలు పాటించని చెప్పాడు. నీవు ఆజ్ఞలు పాటించినట్లయితే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుంటావు. చేయవలసిందల్లా భూమి మీద ఒకటే పని, దేవుని ఆజ్ఞలను పాటించాలి. పరిశుద్ధాత్ముడు ఈ యుగంలో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. 2-3 నా నామములో ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని క్రీస్తు యేసు సెలవిచ్చాడు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు మన సుతులపై ఆసీనుడైనటువంటి దేవుడు అని కూడా మనం చూస్తున్నాం. త్రిత్వమైనటువంటి దేవుడు నిరంతరం మనతో పాటు ఉన్నాడు, ఆయన క్రియలను జరిగిస్తున్నాడు. అయితే ఈ యుగము పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పనిని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యుగంలో ఆయన ఉన్నాడు, ఆయన చేసినటువంటి పనులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ గురించి అనేకమైన విషయములు ఇప్పటివరకు మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడి గురించి మరొక గుణాన్ని, ఆయన యొక్క లక్షణం లేకుండా ఆయన యొక్క పనిని మనం చూస్తున్నాం. ఆ పని ఏమిటి అని అంటే, అవసరమైన చోటకు పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్తాడు. ఆపదలు ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తాడు. అవసరమున్న చోటకు పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్తాడు. ఆపదలు ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పిస్తాడు ఆయనే. పరిశుద్ధ లేఖనాల నుండి మనము ఉదాహరణల రూపంలో కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉందాం. మన యొక్క ధ్యానమును ప్రత్యేకంగా మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, క్రీస్తు యేసు బాప్తిస్మం అయిపోయిన తరువాత ఆత్మచేత శోధింపబడడానికి, ఆయన అపవాది చేత శోధింపబడడానికి పరిశుద్ధాత్ముడు ఆయనను తీసుకొని వెళ్ళాడని మత్తయి సువార్త 4వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇదే మాటను మనము ఒకవేళ మార్కు సువార్తలు చూసినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయంలో దాని 10వ వచనం నుండి, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను అనేటువంటి మాట చూసినట్లయితే ఆయనను బలవంతముగా తీసుకొని వెళ్ళెను అనిపిస్తుంది. ఆయన బలవంతముగా తీసుకొని వెళ్ళాడని చెప్పేసి. పరిశుద్ధాత్ముడు క్రీస్తు యేసు దగ్గరకు వస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసు దగ్గరకు వచ్చి ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్తున్నాడు. ఆయన అరణ్యంలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఒకవేళ ఇక వాక్యమును మనం చూస్తున్నట్లయితే కొంచెం
సందేహము లేక కొంచెం భిన్నముగా అనిపించవచ్చు. ఆ భిన్నత చూసినట్లయితే ఒకవేళ ఆయన 13వ సంవత్సరము దాదాపు వచ్చినప్పుడు ఆయన యెరూషలేములో తల్లిదండ్రులకు తెలియకుండా యెరూషలేములో నిలిచిపోయాడు. ఆయన యెరూషలేము నుండి తిరిగి నజరేతునకు వెళ్ళలేదు. ఆయన అక్కడే ఉండిపోయాడు. ఆయన అక్కడే ఉండిపోయి తిరిగి వచ్చినటువంటి తల్లిదండ్రులు అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండవలసి ఉన్నది, అది నీకు తెలియదా అని అడుగుతున్నాడు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనతో చెప్పి, ఇది సరియే కానీ ఇప్పటికి ఇంటికి నడువు అని చెప్పి ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఇది జరిగిన 17 సంవత్సరముల వరకు ఆయన ఇంట్లోనే ఉన్నాడు. ఆ తల్లిదండ్రులకు లోబడిపోయి ఉన్నాడు. లూకా 2:51 ప్రకారముగా ఆయన తల్లిదండ్రుల అధీనంలో నజరేతులో ఉన్నాడు. 30వ సంవత్సరం వచ్చింది. ఆయన నీటిలో బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఇంకా సందేహంలోనే ఉన్నాడు. పరిచర్య కోసం ముందుకు వెళ్ళటం లేదు. ఈ అద్భుత కార్యం జరిగించటం లేదు. ఉపదేశం చేస్తూ శిష్యులను మాత్రము తన దగ్గరికి కొంతమందిని చేర్చుకున్నాడు. అందరిని చేర్చుకొని కొంతమందిని చేర్చుకున్నాడు ఆయన ఉపదేశం చేస్తూ. అప్పుడు అవసరము పడినప్పుడు ఆ తల్లి వచ్చి ద్రాక్షరసము అయిపోయినదని చెప్పి క్రీస్తుతో చెప్పినప్పుడు, నాతో నీకేమి పని అని అంటున్నాడు ఆయన. ఆమె ఎక్కువగా మాట్లాడకుండా పనివారితో చెప్పింది, అని చెప్పినట్లుగా మీరు చేయడం అని చెప్పి వెళ్ళిపోతే, ఆ తల్లి మాట విని ఆయన ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి మొదట సూచక క్రియను చేస్తున్నాడు. అక్కడ నుండి ఆయన సూచక క్రియలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుని ఒకసారి ఈ నీటి దగ్గర మనం చూసినట్లయితే, ఈ నీటి దగ్గర ఆయన ఒడ్డు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఒడ్డు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆయన ఒడ్డు మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆయన ఎందుకు కూర్చున్నాడో, దేనికోసం ఎదురు చూస్తున్నాడో కొంచెం ఆలోచించినట్లయితే, ఆయన ఇక్కడే ఉండి యోహానుతో పాటు కలిసి పని చేయాలా, ఇక్కడే ఉండి యోహాను వలె బాప్తిసం ఇవ్వాలా, లేదా గలిలీలోకి వెళ్ళి ప్రకటించాలా, ఏమి చేయాలి అని కొంచెం సందేహంలో కనిపిస్తున్నాడు. ఆయనను ముందున్న దానికి తెలియపరచడానికి ఇప్పుడు దేవుడు ఆయన దగ్గరకు పరిశుద్ధాత్మని పంపిస్తున్నాడు. ఆ రూపాంతర అనుభవంలో కూడా మనం చూసినప్పుడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళక ముందుగా క్రీస్తు యేసు రూపాంతరమైనటువంటి ఆ కొండ మీద ఏలియాతో మోషేతోటి ఒక కలయిక చూస్తున్నాం మనం. వారిరువురు కూడా కలిసి వచ్చి ముందు జరగబోతున్న వాటి గురించి ఆయనకు తెలియపరుస్తున్నారు. ఆయన ప్రతిరోజు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో అన్నీ చెప్పేవాడు, అని అడిగి తెచ్చుకునేవాడు, అన్నీ కూడా చేసేవాడు. అయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి స్థలములకు వచ్చినప్పుడు దేవుడు ఆ మోషేని ఏలియాని పంపించటమో, లేక దూతలను పంపించటమో, లేదా పరిశుద్ధాత్ముడే స్వయముగా ముందుకు తీసుకొని వెళ్ళి తెలియపరచటమో జరుగుతున్నది. ఇటువంటి కొన్ని సందర్భాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన గెత్సెమనే తోటలకు వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇది చెయ్యి, ఇది చేయవద్దు అని చెప్పడానికి ఆయన దగ్గర ఆ రోజు ఎవరు లేరు. ఇది చేయవద్దు అని చెప్పడానికి ఎవరు లేరు. అయితే ప్రార్థన చేయడానికి వెళ్తున్నాడు. సమయం వచ్చేసింది తెలుసు, పట్టుబడిపోతున్నాడు తెలుసు, అప్పగించబడుతున్నాడు తెలుసు, ఆయన సెలవు దగ్గర వెళ్ళబోతున్నాడు తెలుసు. అయితే ఏ మార్గంలో వెళ్ళాలి, ఏమి చేయాలో తెలియదు. ఆయన క్రీస్తు పలికిన మాటయే, ఒకవేళ మిమ్మల్ని బంధించి సభకు తీసుకొని వెళ్ళి మహాసభ ఎదుట నిలబెట్టినట్లయితే అప్పుడు మీరేమి చెప్పాలో మీరు ఆలోచించవద్దు, పరిశుద్ధాత్మనే మీకు తెలియపరుస్తాడని క్రీస్తే తన శిష్యులతో చెప్పాడు. ఇప్పుడు ఆయన స్వయముగా ఇదే పరిస్థితిలో కూర్చొని ఉన్నాడు. అందుకు ఆ తోటలో ప్రార్థన చేస్తూ కొంచెం కింద దిగి వచ్చేసి, నా కొరకు మీరు మేల్కొనండి, ప్రార్థన చేయలేరా అని శిష్యులు మేల్కొలిపి మరలా వెళ్తున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించంటున్నాడు. మళ్ళీ చివరికి వచ్చి అంటున్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు ఆయన కొరకు సహాయం చేయటానికి అనేక మంది దూతలు అక్కడికి వచ్చినారు. 6 సేనల దూతలు అక్కడ కనబడుతూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ఆయనకి పరిచారం చేయటం లేదు.
ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఎటువంటి క్రియ అక్కడ జరిగించడం లేదు. మోషే కానీ ఏలియా కానీ గెత్సెమనే తోటలోకి రాలేదు. ఆయన ఒంటరివాడిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ నేను కోరుకున్నట్లయితే నా తండ్రి పంపించుడా అని అడుగుతున్నాడు పేతురుతోటి. దూతలను పంపించుడా అని చెప్పేసి అడుగుతున్నాడు సహాయం చేయడానికి. కాకపోతే నేను కోరుకోలేదు ఇక్కడ అని ఇప్పుడు ఒంటరిగా నిలిచిపోయి ఉన్నాడు. సో కొన్ని సందర్భాలలో ఆయన ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా తెలియక నిలబడినటువంటి సమయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఏ దిశలో వెళ్ళాలి, ఏ పని చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇది దేవుడు స్వయంగా నిర్ధారిస్తాడు కనుక ఆయన మీద ఆధారపడాలని చెప్పేసి పరిశుద్ధాత్ముడి గురించి నేర్పించాడు క్రీస్తు. దేవుడి గురించి నేర్పించాడు క్రీస్తు. ఆయన దేవుడి మీద ఆధారపడి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయాడని మార్కు రాస్తున్నాడు. మార్క్ ఏమంటున్నాడంటే త్రోసికొని పోయాడని రాస్తున్నాడు. అయితే మత్తయి ఏమని రాస్తున్నాడంటే ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అంటున్నాడు. మత్తయి రాస్తున్నటువంటి మాట అరణ్యమునకు కొనిపోబడెను. కానీ మార్క్ ఏమని రాస్తున్నాడు, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయాను అంటున్నాడు. త్రోసికొని పోయాను, ఈ మాటను కొంచెం జాగ్రత్త మనం చూడాలి. త్రోసికొని పోయానని చెప్పేస్తున్నాడు. ఇంగ్లీష్లో ఏమో రాస్తున్నాడు, అండ్ ఇమీడియట్లీ ద స్పిరిట్ బ్రాట్ హిమ్ అవుట్ ఇన్ టు ద విల్డర్నెస్. బ్రాట్ హిమ్ అవుట్ ఇన్ టు ద విల్డర్నెస్. త్రోసికొని పోవటం లేకుంటే తీసుకొని పోవటం, కొనిపోవటం అని అంటే కొనిపోవటం అన్నా కూడా ఆయన స్వయంగా వెళ్ళలేదు, ఎవరో తీసుకొని వెళ్ళారని అర్థం. స్వయంగా వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, నువ్వే నన్ను తీసుకొని వెళ్ళామంటాం మనం. తీసుకొని పోబడుట, కొనిపోబడుట, త్రోసికొని పోబడుట, నువ్వు బలవంతంగా నన్ను తీసుకొని వెళ్ళామంటున్నాం. అయితే క్రీస్తు ఇప్పుడు నీళ్లలో నుంచి బయటకు వచ్చి ఒడ్డు మీద కూర్చొని ఉన్నాడు. ఆయన ముందున్నటువంటి పని గురించి ఆలోచిస్తున్నాడు. నేను ఇప్పుడే వెంటనే నేను సువార్తను ఆరంభించాలా, లేదా నేను ఇంకేమైనా సమయం కొరకు ఎదురు చూడాలా, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమి చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలోనే ఉంటుండగా పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయనను త్రోసికొని అరణ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయనకి తెలియదు ఆయన ఎలాగ వెళ్ళాడు అక్కడికి. ఆయనకి తెలియదు ఆయన ఎలాగ వెళ్ళాడు. యోహాను పద్మసు దీపంలో ఉన్నప్పుడు ఆయన పరవశుడైపోయాడు, ఆత్మవశుడైపోయాడు. ఆయన పరలోకంలోకి ఎలాగ వెళ్ళిపోయాడో ఆయనకి తెలియదు. అపోస్తలుడైనటువంటి పౌలు మూడో ఆకాశమునకు కొనిపోబడ్డాడు. ఆయన ఎలాగో వెళ్ళాడో తెలియదు. శరీరములో వెళ్ళాడో శరీరము లేకుండా వెళ్ళాడో ఆయనకి తెలియదు. అయితే ఎవరో ఆయనను తీసుకొని వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది. క్రీస్తు యేసు ఇప్పుడు నీటిలో నుండి బయటకు వచ్చి ఒడ్డు మీద కూర్చొని ఉన్నాడు. ఆకాశము చీల్చబడినది, ఒక స్వరము వినబడుతున్నది. 11వ వచనము, మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందించుచున్నాను. 9వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందాను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె అతని మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యోహాను చెరపట్టబడిన తరువాత ఈయన సువార్త గురించి ప్రకటన చేసి ఇప్పుడు గలిలయకు వస్తూ ఉన్నాడు. గలిలయకు రాకముందుగా కొన్ని ప్రాంతములకు వెళ్ళాడు. ఆయన కానాకు వెళ్ళిపోయాడు, ఆ యొక్క నీటిని ద్రాక్షరసం మార్చడం కానీ ప్రదేశములకు వెళ్ళాడు, ఇవన్నీ చేశాడు. నజరేతుకు వెళ్ళాడు, వచ్చాడు, ఇవన్నీ చేశాడు. కానీ మరలా తిరిగి గలిలయకు ఎందుకు వచ్చాడంటే, గలిలయకు వచ్చి తెలియపరుస్తున్నాడు, ఎక్కడైతే ఈ బాప్తిసం అనేటువంటి కార్యము ఆరంభించబడినదో
ఎక్కడైతే మొట్టమొదటిగా పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించబడటం ఆరంభమైనదో ఆ ప్రదేశమునకు వచ్చి అక్కడ నిలిచినటువంటి యోహాను శిష్యులు అక్కడ నిలిచినటువంటి ప్రజల దగ్గరికి వచ్చి వారికి సువార్త చెప్పి వారికి బాప్తిస్మం ఇప్పించి, ఆయన ఇవ్వకుండా తన శిష్యుల చేత ఇప్పించి ఆయన అనేకమైనటువంటి క్రియలను అక్కడ జరిగించి అక్కడ నుండి మరలా తిరిగి మరొక ప్రదేశానికి, పట్టణానికి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. సో క్రీస్తు యేసును మనం ఇక్కడ చూస్తున్నాము. ఆయన ఆ ఆత్మచేత అరణ్యములోనికి కొనిపోబడినో, లేక పరిశుద్ధాత్ముడు ఆయనని అరణ్యంలోకి త్రోసుకొని పోయాడు అని చూస్తున్నాం. మనం త్రోసుకొని పోయాడు అన్నట్లుగా ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్ముడు దిగివచ్చి సహాయం చేస్తాడని, ఎక్కడైతే ఆపద ఉన్నదో అక్కడ నుండి తప్పిస్తాడని మనం ఆరంభం నుంచి ధ్యానం చేస్తున్నాం. అవసరం ఉన్న చోటునకు తీసుకొని వెళ్తాడు, సరైన చోటునకు తీసుకొని వెళ్తాడు, అనుకూలమైన ప్రదేశములకు తీసుకొని వెళ్తాడు, అనుకూలమైనటువంటి మార్గములలో పరిశుద్ధాత్ముడు నిలబెడతాడు. ఎక్కడైతే ప్రమాదం ఉన్నదో, ఎక్కడైతే ఆపద ఉన్నదో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ నుంచి పరిశుద్ధాత్ముడు మనల్ని తప్పించి తీసుకొని వెళ్తాడు. ఒకవేళ ఏమన్నా అవసరమైతే అక్కడే నిలబడి తప్పించుకునేటువంటి మార్గములను కూడా ఆయనే చూపిస్తాడు. పేతురుని, యోహాన్ని చెరపట్టుకొని మీరు ఇక మీదట సువార్త ప్రకటించకూడదు, ఒకవేళ ప్రకటించినట్లయితే మిమ్మల్ని నేను చెరసాల్లో బంధిస్తామని చెప్పినప్పుడు వారు చెరసాలకు భయపడకుండా పరిశుద్ధాత్మని ద్వారా ధైర్యము సంపాదించుకున్న వారై అలాగే నిలబడి వారు సువార్తను చెప్పుకుంటూ వెళ్తున్నారు. పరిశుద్ధాత్ముడు ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నిలబడుటకును, అక్కడ నిలబడి ధైర్యముగా ఉండుటకును సాహసము కూడా కలుగు చేస్తూ ఉంటాడు. సో క్రీస్తు యేసును ఆయన త్రోసికొని పోయాడు, లేక తీసుకొని పోయాడు అని మనం చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములకు మనం ప్రవేశిస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయములో ఒక నపుంసకుడు, మరొక సువార్తికుడు కనిపిస్తూ ఉంటాడు. ఒక మంత్రి, ఒక సువార్తికుడు కనిపిస్తూ ఉన్నారు. ఈ మంత్రి ఒక నపుంసకుడు అయి ఉన్నాడు. ఈ సువార్తికుడు ఆయన పేరు ఫిలిప్పు అయి ఉన్నది. వీరిరువురు కూడా సంభాషణ చేస్తూ ఉన్నారు. వీరిరువురు సంభాషణ చేయడానికి దీనికి కొంచెం కారణములు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు అవసరం ఉన్న చోటునకు తీసుకొని వెళ్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అవసరం ఉన్న చోటకు మనల్ని తీసుకొని వెళ్తాడు అని చూస్తున్నాం. సో కాబట్టి అపోస్తల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయంలో మనం కొంచెం ముందుకు కొనసాగదు. 24వ వచనం, అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకండి అని చెప్పిన. ఆ తర్వాత 25వ వచనంలో, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచూ వచ్చిరి. ప్రభు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసికొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ప్రభు యొక్క దూత, ఈ శిష్యులందరూ ఒక చోట కూర్చొని వారందరూ కూడా యెరూషలేములో ఉండి సువార్త చెప్తున్నారు, సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఇదంతా జరిగిపోయిన తరువాత దేవుని దూత ఫిలిప్పు దగ్గరికి వచ్చి, మరెవరి దగ్గరికి రాలేదు, దేవుని దూత ప్రత్యేకంగా ఫిలిప్పు దగ్గరకు వచ్చి, ప్రభుదూత లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఫిలిప్పుతోటి దూత మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి లేచి ఇప్పుడు నువ్వు గాజాకు వెళ్ళాలి అని చెప్తే ఆయన మాట విన్నాడు, ఒప్పుకున్నాడు. ఆజ్ఞ ప్రకారముగా లేచి ఆయన ఇప్పుడు గాజాకు వెళ్తున్నాడు. ఫిలిప్పు తనంతట తానుగా గాజాకు వెళ్తున్నాడు. గాజాకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆయన యెరూషలేముకు వచ్చాడనమాట, ఆరాధన చేయడానికి వచ్చాడు ఆయన. అతడు తిరిగి వెళ్ళొచ్చు. అయితే ఈయన యెరూషలేం వాసి కాదు, ఈయన యూదుడు కాదు, కానీ ఈయన ఐథియోపియుడు అయినప్పటికీ కూడా ఆ దేవుని దగ్గరికి వచ్చాడు, ఆయన నమ్ముకున్నాడు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చాడు.
ఆయన తిరిగి ఆరాధన చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆరాధన చేసి వెళ్తున్నాడు, కానీ దేవుణ్ణి ఆయన కనుక్కోకుండానే వెళ్తున్నాడు. అప్పుడు 28వ వచనంలో, అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఆయనకి ఇంకా మనసు నెమ్మది కలగలేదు. వెళ్తూ ఉన్నాడు, దేవుని గ్రంథాన్ని తీసి ఆయన చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. మొదట చెప్పినది దూత, ఇప్పుడు చెప్తూ ఉన్నది ఆత్మ. మొదట చెప్పినది దూత. ఆ దూత చెప్పిన మాట ప్రకారంగా అతడు లేచి వెళ్ళెను. ఇప్పుడు ఆత్మ ఫిలిప్పు దగ్గరికి వస్తున్నాడు. ఆత్మ ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఇంతకుముందు లేచి వెళ్తున్నాడు, ఇప్పుడు పరిగెట్టుకొని వెళ్తున్నాడు అనమాట. ఆయన పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని అతడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథము చదువుచుండగా విని చూచి కాదిది. ఆయన ఆ రథములో గ్రంథమును చేత పట్టుకొని బిగ్గరగా చదువుతున్నాడు. ఆయన రథములో గ్రంథమును పట్టుకొని బిగ్గరగా అందరికి వినిపించే విధముగా ఆయన చదువుతూ ఉన్నాడు. యాత్రలో వెళ్తున్నటువంటి ఈ నపుంసకుడు ఆ గ్రంథమును చదువుతూ ఉన్నాడు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి అతనితో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. నేను చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని ఆ నపుంసకుని అడిగినప్పుడు ఫిలిప్పుతో అంటున్నాడు, నాకు అర్థం చెప్పేవాడు లేనప్పుడు ఎలాగూ నేను దాన్ని అర్థం చేసుకోవాలి? నీవు నాకు అర్థం చెప్తావాడని చెప్పగలను, అయితే రథం ఎక్కి కూర్చో అంటున్నాడు. ఆయన రథం ఎక్కి కూర్చున్నాడు. 32వ వచనంలో, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వల్లే వదకు తేబడినో, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాడు. ఈ నపుంసకుడు చదువుతున్నప్పుడు ఆయనకి అర్థం కాలేదు. యెషయా తన కొరకు రాసుకుంటున్నాడా లేక మరొకరి గురించి ఎవరి గురించి రాస్తున్నాడా? అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడంటే, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఆ లేఖనమును అనుసరించి ఆ ఒక్క వాక్యమును తీసుకొని యేసును గూర్చినటువంటి సువార్తను ఆయన నపుంసకునికి వివరిస్తూ ఉన్నాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. సువార్త ప్రకటించబడెను. ఆ వాక్యము ఆధారముగా సువార్త ప్రకటించబడెను అంటే, సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు క్రీస్తు భూలోకంలోకి వచ్చినటువంటి విషయము, ఆయన జీవించినటువంటి విషయము, ఆయన శ్రమపడినటువంటి విషయము, ఆయన సిలువైబడినటువంటి విషయము, ఆయన సమాధి చేయబడిన విషయము, ఆయన పునరుద్ధానటువంటి విషయము, ఆ తరువాత పరలోకానికి వెళ్ళినటువంటి విషయము, మరలా తిరిగి వస్తున్నాడని చెప్పినటువంటి విషయము, దానితో పాటుగా ఇప్పుడు ఎవరన్నా పరలోకానికి వెళ్ళాలి అనంటే, నిత్యజీవం పొందుకోవాలంటే చేయవలసిన పనేమనగా మారు మనసు పొంది పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకొని తమ పాపములను ఒప్పుకొని ఆయనను ప్రభువుగా అంగీకరించాలి. ఈ మాట సువార్తలో ఉన్నది. ఈ యాత్రలో ఆయన చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా సువార్తలో భాగం ఏమిటి అనంటే, ఇంతటి భాగమై ఉన్నది. క్రీస్తు యొక్క చరిత్ర గురించి చెప్పాలి,
ఆ తరువాత ఆయన పునరుద్ధానం గురించి చెప్పాలి. మానవుడు ఏ విధముగా ఆయన పరలోక రాజ్యానికి చేరగలడో చెప్పాలి. ఇది చెప్పినప్పుడు బాప్తిస్మము ఒక మార్గము, రక్షణ ఒక మార్గము ఆయన గ్రహించినప్పుడు నీరున్నటువంటి ప్రదేశమునకు వచ్చి ఆయన అక్కడ రథమును నిలిపి అంటున్నాడు, ఇవిగో నీళ్ళు, నాకు బాప్తిస్మ ఇవ్వటానికి ఆటంకము ఏమన్నా ఉన్నదా? నీవు ప్రభువును ఒప్పుకున్నట్లయితే, ఆయన ప్రభువుగా రక్షకునిగా ఒప్పుకున్నట్లయితే, నీ పాపం నువ్వు ఒప్పుకున్నట్లయితే, నీ ప్రభు రాజ్యంలోకి చేర్చబడటానికి నువ్వు సిద్ధముగా ఉండి నువ్వు అడుగు ముందుకు పెడుతున్నట్లయితే, నాకు ఆటంకం లేదు, నీకు ఆటంకం లేదు, నీటికి ఆటంకం లేదు, ఎవరికి ఆటంకం లేదు, నేను నీకు బాప్తిసం ఇస్తానని చెప్పాడు. అయితే నాకు బాప్తిసం ఇవ్వని చెప్పినప్పుడు ఫిలిప్పు వెంటనే ఆయనకి బాప్తిసం ఇచ్చాం. ఇప్పటి వరకు మనం చూస్తుంది దూత ఫిలిప్పుతో చెప్పినప్పుడు ఆయన వెళ్ళి నరపుంసకుని కలుసుకుంటున్నాడు. ఆయనతో మాట్లాడమని చెప్పినప్పుడు ఆత్మ ఆయనతో మాట్లాడమని చెప్పాడు. ఫిలిప్పు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పరిగెట్టుకొని వెళ్ళాడు, మాట్లాడాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పని అయిపోయిన తర్వాత అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చిన 39వ వచనం, వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు, అనగా నీటిలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రభు యొక్క ఆత్మ ఫిలిప్పును తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫిలిప్ అక్కడ లేడు. మొదట వచ్చినప్పుడు ఆయన లేచి వెళ్ళాడు. రెండవది ఆత్మ చెప్పినప్పుడు ఆయన పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు, రథమును కలుసుకోవడానికి పరిగెడుతున్నాడు. ఇప్పుడు గత వారం నేను ఏలియా గురించి చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పాను. ఏలియా అహాబు రథము కంటే ముందుగా పరిగెట్టుకొని వెళ్తున్నాడు. అంతటి బలమును పొందుకున్నాడు. దేవుని యొక్క ప్రభావం ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన పరిగెట్టుకొని ఆహాబు కంటే ముందుగా రాజభవనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి అయితే మరణము ఆయనని పిలుస్తూ ఉన్నదో, లేకుంటే ఆయన భయపెడుతూ ఉన్నదో, పరిగెట్టింపజేస్తుందో, ఆ మరణం ఉన్నటువంటి ద్వారానికి వెళ్ళాడు. ఆహాబు యజబెలు రానున్నటువంటి ఆ భవనానికి పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అట్టి ప్రభావం, అట్టి ధైర్యము దేవుడు ఆయనకు అనుగ్రహించినప్పుడు ఆహాబు కంటే ముందుగా, రథము కంటే ముందుగా వెళ్ళిపోయి ఆ రాజభవనం దగ్గర నిలబడుతూ ఉన్నాడు. ఆత్మ ఆయనను తీసుకొని వెళ్తున్నట్టు మనం చూస్తున్నప్పుడు ఫిలిప్పును ఆత్మ తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయన లేచి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆత్మ ఆయనతో చెప్పినప్పుడు ఆయన పరిగెట్టుకొని వెళ్ళాడు. పని ముగించబడిన తర్వాత ఆత్మ ఫిలిప్పును కొనిపోతున్నాడు, ఆయనని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. ఆయన చాలా సంతోషంతో తన త్రోవలో వెళ్ళిపోతున్నాడు. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. గాజా నుండి అజోతుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇది జరిగినప్పుడు నపుంసకుడు తన దారిలో వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఫిలిప్పు మాత్రము ఆత్మచేత కొనిపోబడ్డాడు గనుక ఆయన అజోతులోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ నుండి కైసరకు వచ్చే వరకు అతను పట్టణములన్నిటిలో సంచరించచ్చు, సువార్త ప్రచురించచ్చు వచ్చాను. అజోతుకు వచ్చేసాడు. గాజా నుండి నేరుగా అజోతుకు వచ్చేసి, అజోతు నుండి ఇప్పుడు కైసరకు వచ్చేటువంటి మార్గంలో ఆయన వచ్చేసి ఇప్పుడు సువార్త ఎన్ని గ్రామాలకైతే వెళ్ళాడు అన్ని గ్రామాల్లో సువార్త ప్రచురించుతూ ఆయన వెళ్తూ ఉన్నాడు. మరొక లేఖన భాగం వరకు మనం వెళ్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము దాని 10వ వచనం నుండి, నీ దేవుడన్న యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకోలేని వాళ్ళని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొక్కటైనను లేదు, రాజ్యమొక్కటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియో అతన్ని చూడలేదనియో వారు ఆయా జనముల చేతనో రాజ్యముల చేతనో ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నేవిళ్ళ వారిని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొంచుపోవును. యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొంచుపోవును. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోయేటువంటి క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలములకు నిన్ను కొంచుపోవును. నేను పోయి ఆహాబునకు వర్తమానము తెలియచెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను.
యెజ్రెయేలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాని అన్నపానములను ఇచ్చి వారిని పోషించితిని. ఆయన దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి పోషించాడు. ఇప్పుడు అహాబు నన్ను చంపునట్లు నీ ఏలియా వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా, ఏలియా ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నానెనను. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకై అహాబు బయలుదేరెను. ఓబద్యా ఏలియాని కలుసుకున్నాడు. ఈ సంఘటన ఎప్పుడు జరుగుతుందంటే ఆకాశం నుండి వర్షము కురియదు అని చెప్పి ఆ వర్షము నిలిచిపోయి దాదాపు 3.5 సంవత్సరములు అయిన తరువాత మరొకసారి ఆకాశం నుండి వర్షము కురిసే సమయం మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. ఈ ప్రదేశములలో ఈ యొక్క సమయంలో ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రాంతములైతే అక్కడ ఉన్నాయో అహాబు రాజుకు చెందినటువంటి రాజ్యము కావచ్చు, పొరుగు రాజ్యములు కావచ్చు, అన్ని ప్రదేశములలో ఒక వర్తమానం వెళ్ళింది. ఆ వర్తమానం ఏమిటంటే ఏలియా ఎక్కడ ఉన్నా సరే మాకు అప్పగించాలి. ఏలియా ఏ దేశంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఎటువంటి జనమైనను లేదు, ఎటువంటి ప్రజైనను లేదు, ఎటువంటి జాతైనను లేదు అంటున్నాడు. నిన్ను వెతికించని ప్రదేశము లేదు. అహాబు ఏలియా కొరకు చూస్తున్నాడు. ఎందుకంటే ఆకాశం నుండి వర్షము కురియటం లేదు, వర్షం ఆగిపోయింది, నీళ్ళు అయిపోయాయి, పంటలు లేవు, ఆహారం లేదు, కరువు వచ్చేస్తుంది, తీవ్రమైన పరిస్థితి. ఇప్పుడు రాజు పశువులకు కూడా ఆహారం లేదు. ఓబద్యా ఒక వైపున వెళ్ళిపోతున్నాడు, రాజు ఒక వైపున వెళ్ళిపోతున్నాడు. ఎక్కడన్నా పచ్చిక దొరుకుతుందేమో చూడు మన పశువులకు తినిపించడానికి అని చెప్పేసి వారు పచ్చిక వేటలో వెళ్తూ ఉన్నారు. ఏలియా వీరిని చాలా బాధ పెట్టేశాడు, ప్రజలందరూ బాధపడ్డారు. అందుకు ఇప్పుడు అహాబు అంటున్నాడు, ఎక్కడ ఉన్నా సరే వెతకాలి, ఎక్కడ ఉన్నా సరే వెతకాలి అన్న ప్రమాణం చేపించుకుంటున్నాడు. ఎవరెవరి దేవతలైతే వారు ఆరాధిస్తున్నారో వారి దేవతల పేరు మీద, లేకుంటే ఆ రాజు పేరు మీద వారు ప్రమాణం చేపించుకుంటున్నారు. నిజముగా మాకు కనబడలేదు, నిజముగా మాకు కనబడలేదు, ఒట్టు పెట్టుకున్నారు. కొన్ని ప్రదేశంలో ఏం జరిగిందంటే ఏలి ఇక్కడ కనిపించాడని చెప్పేవారు. ఈ మాట రాజుకు చెప్పేలోగా దేవుని ఆత్మ ఏలియాను ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఆయన ఎక్కడికో వెళ్ళిపోయేవాడు. రాజుకు అర్థమయ్యేది కాదు. చెప్పిన వాడు అంటాడు నేను ఇక్కడే చూశాను అంటాడు. రాజు అక్కడికి వస్తాడు, ఇతన్ని బెదిరిస్తాడు. ఇప్పుడు చాలామంది చంపబడి ఉన్నారు కూడా, ఎందుకంటే రాజుకు అబద్ధము చెప్పారని చెప్పేసి రాజు అనుకున్నాడు. అప్పుడు రాజు అంటున్నాడు, ఓబద్యా అంటున్నాడు, ఈ రాజు నిన్ను వెతికించినటువంటి దేశము లేదు, రాజ్యము లేదు, జాతి లేదు, ప్రజ లేదు. ఒకవేళ నీ చెప్పినట్లుగా నేను వెళ్ళి అహాబునికి మాట చెప్తున్నాను, అయితే ఆ అహాబు దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెప్పేలోగా నీ దగ్గర నుంచి నేను ఇలాగ వెళ్ళిపోతానో లేదో, అప్పుడు దేవుని ఆత్మ వచ్చేసి నిన్ను ఇక్కడి నుంచి ఎక్కడికో తోసుకొని వెళ్ళిపోతాడు, నాకు తెలియని ప్రదేశంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. నన్నెందుకు నువ్వు చంపిస్తున్నావు? నేను అపకారం చేస్తాను, ఎటువంటి ప్రమాదము నేను నీకు తీసుకొని వచ్చాను, ఏ అపాయం జరిగింది నా వలన, నీకు ఏ నష్టం జరిగింది నా వలన, నీకు జ్ఞాపకం లేదా? అహాబు రాజు యెజ్రెయేలు రాణి ప్రవక్తలను చంపిస్తున్నప్పుడు నేను 100 మందిని ఒక గుహకు, 50 మందిని ఒక గుహకు నేను దాచిపెట్టాను, నీకు జ్ఞాపకం లేదా అని చెప్తున్నాడు. ఇన్ని మంచి పనులు చేసినందుకు నాకు కలిగేది ఇటువంటి శిక్షణ అని చెప్పేసి ఓబద్యా అడుగుతూ ఉంటే యెహోవా జీవము తోడు అంటున్నాడు. ఆయన యెహోవా జీవము తోడు. ఎవరి మధ్యలో ఇప్పుడు నేను నిలబడుతున్నానో, ఏలియావని నీ సన్నిధిని నేను నిలబడుతున్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాను నేను. అంతటా ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానం ఏదైనా తెలియజేయగా ఏలియాను కలుసుకొనుటకు అహాబు బయలుదేరను. ఆ దేవుని జీవంతోడు నేను ఇక్కడే ఉంటాను, నేను ఈరోజు అహాబుని కలుస్తాను, కలవకుండా నేను వెళ్ళనని చెప్తే అప్పుడు ధైర్యముగా ఓబద్యా వెళ్తున్నాడు. ఇప్పుడు అహాబు వస్తున్నాడు, ఈయన కలుసుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను బాధ పెట్టిన వాడు నీవే కదా అంటే నేను కాదు, నీవే బాధ పెట్టావు.
ఈ ప్రజలందరినీ బాధ పెట్టింది నీవే. దేవుని దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోయి బయలుకు ప్రవక్తలు గారికి నీవు బయలుకు ఆరాధింపజేసి దేవుడి నుంచి దూరం చేసి అన్ని చేసావని చెప్పేసి నీ కారణంగా ఇది వచ్చేసింది. లేకుంటే ఆకాశం ఎప్పుడు కూడా తను వర్షం ఇస్తూ ఉండేది, భూమి ఎప్పుడు కూడా పంటనిస్తూ ఉండేది. ఈ మాటలన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అహాబు రథం ఎక్కి ఇంటికి వెళుతూ ఉండగా ఆయనను కలుసుకోవటానికి ఆయనకంటే ముందుగానే ఏలియా వెళ్తూ ఉన్నాడు. ఈ 3వ స్థానంలో మనం చూస్తున్నాము, దేవుడు ఏలియాను తీసుకొని వెళ్ళిపోతున్నట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు అవసరమైన చోటకు మనలను కొనిపోతున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ ప్రమాదంలో ఉన్నటువంటి ప్రదేశంలో నుండి మనల్ని దూరముగా కూడా తీసుకొని వెళ్తున్నాడు. ప్రమాదంలో నుండి తప్పించేవాడైనా, కష్టంలో నుండి తప్పించేవాడైనా, ఇబ్బంది ఇరుకులో నుంచి తప్పించేవాడైనా, అవసరం అనుకున్నట్లయితే ఎక్కడన్నా మనము నిలబడాలి, ఎదుర్కోవాలనుకున్నట్లయితే ఆ ఎదుర్కోవటానికి, ఆ నిలబడటానికి, దాన్ని అనుభవించడానికి అవసరమైనటువంటి బలమును, అవసరమైనటువంటి ధైర్యమును, అవసరమైనటువంటి సాహసమును, సామర్థ్యమును, పరాక్రమమును కూడా దేవుడే మనకు కలుగజేస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనము భయపడకూడదు అని ఆయన తెలియపరుస్తున్నాడు. ఒకటి, మనం సిద్ధపాటుతోటి ముందుకు ఉండాలి. ఎక్కడన్నా ఏదన్నా పని కొరకు దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే, ప్రతి మంచి పని కొరకు మనం సిద్ధముగా ఉన్నట్లయితే మనల్ని పరిశుద్ధాత్ముడే స్వయముగా కొనిపోతాడు. మన పరిశుద్ధాత్ముడే స్వయముగా కొనిపోతాడు. ఒకవేళ ఎక్కడన్నా ప్రమాదం ఉన్నది, ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నట్లయితే ఆ ప్రమాదం నుండి తప్పించడానికి ఆ దేవుడే, ఆ ఆత్మయే మనల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. లేదా మనం అక్కడ సాక్షిగా నిలబడాలి. స్టెఫన్ ఉన్నాడు, స్టెఫన్ ఇప్పుడు సాక్షిగా నిలబడాలి. ఇప్పుడు స్టెఫన్ దేవుడు ఎందుకు తప్పించలేదు అన్న ప్రశ్న ఇందులో పుట్టవచ్చు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు అవసరమైన చోటుకి తీసుకొని వెళ్తున్నాడు, ప్రమాదంలో ఉన్నటువంటి చోటు నుండి ఆయన తప్పిస్తున్నాడని ఇప్పటి వరకు మనం విన్నాము గనుక, మరి స్టెఫనును దేవుడు ఎందుకు తప్పించలేదు? ఆకాశము తెరవబడుట కనిపిస్తున్నది, పరలోకం తెరవబడుట కనిపిస్తున్నది. ఆ పరలోకము తెరవబడుట స్టెఫనుకు దర్శనము కనిపిస్తున్నది. దేవుడు తన సింహాసనం మీద ఉన్నాడని, ఆయన కుడిపార్శ్వమున క్రీస్తు లేచి నిలబడ్డాడని కనిపిస్తున్నది. ఆయన నిలబడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంతటి దర్శనము కలిగినప్పుడు ఎందుకు స్టెఫనును తప్పించలేదు అని అంటే, ఆ రోజు స్టెఫను ఒక హతసాక్షిగా దేవుడికి అవసరమయ్యాడు. స్టెఫను హతసాక్షిగా దేవుడికి అవసరమయ్యాడు. స్టెఫన్ యొక్క కాలము ముగింపునకు వచ్చినది. స్టెఫను కాలము ముగింపులోకి వచ్చినది. మనుష్యుల కాలము సహజముగా వయసు తర్వాత ముగింపులోకి వస్తుంది. అయితే ఆయనకు సాక్షులుగా ఉన్నవారు హతసాక్షులుగా మార్చబడడానికి సాక్షులుగా ఉన్నవారు ఎవరంటే, సజీవముగొండి ఆయన చేసినటువంటి క్రియలను తెలియపరిచేవారు సాక్షులు. సజీవుల గుండి ప్రభు గురించి తెలియపరిచేవారు సాక్షులు. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారంటున్నాడు. మీరు సాక్షులు. ఇప్పుడు మనమందరం కూడా సాక్షులముగా కనిపిస్తూ ఉన్నాం. అయితే ఇందులో నుంచి ఒకరో ఇద్దరో కొందరో హతసాక్షులు దేవుడికి అవసరమవుతున్నారు. ఆ రోజు ఇంతటి కోపంతో నింపబడినటువంటి ఈ ప్రజలు, ఇంత కోపంతో నింపబడినటువంటి ఈ ప్రజలు మారు మనసు పొందాలి అని అంటే, మరలా వారి విశ్వాసముకు రావాలి అని అంటే ఎవరో ఒకరు ఈ క్రియను జరిగించాలి. రెండవదిగా, సువార్త పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎవరు కూడా అన్ని జనుల మధ్యలోకి వెళ్లకుండా దాదాపు 10 సంవత్సరముల పాటు, క్రీస్తు పునరుద్ధానుడైపోయిన 10 సంవత్సరముల తరువాత కూడా, పరిశుద్ధాత్మని పొందుకున్న 10 సంవత్సరముల వరకు కూడా ఈ శిష్యులందరూ యెరూషలేములోనే ఉన్నారు. ఆయన అన్నాడు, నా తండ్రి వలన, నా తండ్రి యొక్క వాగ్దానం, నా వలన మీరు నా తండ్రి యొక్క వాగ్దానమును విన్నారు కదా, ఆ వాగ్దానం అయినటువంటి పరిశుద్ధాత్మను మీ మీదకు వచ్చే వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి, యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళవద్దని చెప్పాడు. పొందుకున్న తర్వాత యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, బొదిగంతంలో వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉంటారని చెప్తే, వీరు పరిశుద్ధాత్మని పొందుకొని ఎక్కడికి వెళ్లకుండా 10 సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు. ఇప్పుడు స్టెఫను చంపబడిన తర్వాత, ఆయన చంపబడిన తర్వాత హతసాక్షిగా మార్చబడిన తర్వాత ఒక ఆదేశం వచ్చింది. ఆదేశం ఏమిటంటే, ఎవరైనా క్రీస్తు గురించి ప్రకటిస్తే వారు సిలువ వేయబడతారు, చంపబడతారని చెప్పారు. వారు ఉరిదీయబడతారు, కొరడాలతో కొట్టబడతారు, లేకుంటే ఖడ్గం చేత చంపబడతారు, కానీ వారు మరణానికి గురవుతారని చెప్పినప్పుడు అటు ఇటు కొంతమంది చెదిరిపోయారు. అయితే పేతురు అక్కడ భయపడకుండా, మేము సిలువ వేసినటువంటి క్రీస్తుని మాత్రమే ప్రకటిస్తామని చెప్పేసి సాహసంతో నిలబడ్డాడు. పేతురు అక్కడే ఉన్నాడు.
అన్ని జనుల మధ్యలోకి వెళ్ళకుండా యెరూషలేము నుండి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడి అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను పద్మసు దీపములో ఆయన ఆ యొక్క పనిష్మెంట్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఇలాగ అనేక మంది శిష్యులు అటు ఇటు చెదిరిపోయారు. 11 మంది శిష్యులు అటు ఇటు కూడా పూర్తిగా చెదిరిపోతే ఒక శిష్యుడు మన భారతదేశానికి వచ్చి అన్ని జనులైనటువంటి మన మధ్యలో సువార్తను ప్రకటించాడు. ఇప్పుడు పలుకుతున్నటువంటి మాట, ఆ పరిశుద్ధాత్ముడు ఆ రోజు, ఆ క్రీస్తు యేసు ఆ రోజు, ఆ తండ్రి అయినటువంటి దేవుడు, ఆ త్రిత్వమైనటువంటి దేవుడు ఆ రోజు స్టెఫనుని చూస్తూనే ఉన్నారు, కానీ ఆయనను కాపాడలేదు. దానికి కారణం ఏమిటంటే ఆయన సమయము ముగించబడినది. యోహాను గురించి ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, యోహాను కాలము సంపూర్ణమైన తరువాత ఆయన కాలము ముగించబడినది. క్రీస్తు యేసు కాలము ముగించబడినది. అపోస్తలుడైన పౌలు కాలము ముగించబడింది. పేతురు కాలము ముగించబడి, యోహాను కాలము ముగించబడింది. ప్రతి ఒక్కరి కాలము ముగించబడినది కనుక స్టెఫను ఆయన కాలం ముగించబడుతున్నప్పుడు ఆ పరలోకం వైపు చూస్తూ నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పాడు. ఆయనకు తెలుసు ఆయన నేరుగా పరలోకానికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళటం లేదని. భూలోకం నుండి మానవుడు పరలోకానికి వెళ్ళాలి, మానవలోకం నుండి మనము దైవలోకానికి వెళ్ళాలి. దేవుడు భూలోకంలోకి వచ్చాడు. దైవలోక నియమం ప్రకారంగా మానవుడు భూలోకంలో జీవించాలి. జీవించి అలాగూ ఆ దైవ నియమంతో ముందు కొనసాగుతూ దైవలోకంలోకి ప్రవేశించాలి. 3 విషయాలు మనం చూసాం. ఒకటి నపుంసకుని మనం చూసాము, క్రీస్తు యేసుని మనం చూసాము, ఫిలిప్పుని మనం చూస్తున్నాం, ఏలియాని మనం చూస్తున్నాం. ఆ తర్వాత క్రీస్తు యేసుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అవసరమైనప్పుడు దేవుడు మనలను తప్పిస్తాడు. అవసరంలో ఉన్న చోటికి మనలను తీసుకొని వెళ్తాడు. ఆపద ఉన్నప్పుడు దేవుడు మనకు ధైర్యమును కలుగు చేస్తాడు. ఎదుర్కోవలసి వస్తే ఎదుర్కొనేలాగా మనల్ని నిలబెడతాడు. అందులో శ్రమ పొందవలసి వస్తే శ్రమ పొందడానికి కూడా ఆయన మనల్ని అనుమతిస్తాడు. కాకపోతే ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు చేయి క్రియలు అనేకమైనటువంటి, అందులో ఒక క్రియ ఈరోజు మనకు మేలు చేసేటువంటి క్రియ, మనల్ని నడిపించేటువంటి క్రియ, మనల్ని తీసుకొని పోయేటువంటి క్రియ, మనల్ని తప్పించేటువంటి ఒక క్రియగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుడు మన దగ్గర ఉండి, మనతో ఉండి, మనలోనే ఉండి అట్టి ఘనమైన కార్యములు, బలమైన కార్యములు చేసి మనమెన్నడూ కూడా నిరాశ చెందకుండా ఆయన నిరీక్షణతో మనల్ని ముందుకు నడిపించి ఆయన రాజ్యం కొరకు మనల్ని ఇక్కడ సాక్షులుగా వాడుకొని ఆయన మహిమ పొందును గాక. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.